అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి ఈ ఏప్రిల్ నెల 21 మంగళవారం. మరి మీ జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వారికి శత్రువులు వీరిని ఏదో చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ జీవితంలో సమస్యలు కలిగించాలని ఎదురెదురు చూస్తున్నారు. మరి మిథున రాశి వారికి మీ చుట్టూ మాటలు మారుతున్నాయి. అసలు మీరు ఏ సమస్యలు క్రియేట్ చేస్తున్నారో మరి మిథున రాశి వారికి ఈ మధ్య క్లియర్‌గా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీరు సరిగ్గా మాట్లాడినా, మీ ఉద్దేశ్యం సరిగ్గా ఉన్నా, మీ మాటలు వేరేలాగా బయటకు వెళ్తున్నాయి. మీ గురించి వేరేలాగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఒక్కసారిగా జరిగేటువంటి విషయం అయితే కాదు. రిపీట్‌గా అవుతుంది. ఈ వీడియోలో మనం అసలు ఏంటి విషయం అనేది మనం చూద్దాం. ఇది ఎలా జరుగుతుంది? ఎవరి మాటల వల్ల జరుగుతుంది? మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అనేది పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది మిత్రమా. ముఖ్యంగా శత్రువులు వీరిని ఏం చేయాలో, ఏమి ఇబ్బంది పెట్టాలనేది కూడా మనం చూద్దాం. మరి జీవితంలో ఎక్కువగా సమస్యలు కలిగించాలని కూడా మీ పైన చూస్తున్నటువంటి ఎదురెదురు చూస్తున్నారు చాలామంది. అసలు ఏ విధమైనటువంటి సమస్యలనేది క్లారిటీగా చూసే ముందు మీరైతే ఈ వీడియోని గనక మొదటిసారి చూస్తుంటే దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మరి ఒక వీడియోలోకి వెళ్తే గతంలో మీరు చాలా ఓపెన్‌గా ఉండేవాళ్ళు. ఎవరితోనైనా ఈజీగా మాట్లాడేవారు. మీ ఆలోచనలు, ప్లాన్‌లు కూడా షేర్ చేసేవాళ్ళు. అప్పుడు అది మీ బలం. కానీ ఇప్పుడు అదే విషయం మళ్ళీ తిరిగి తిరిగి మీ వైపే వస్తుంది. మీ మాటలు మీకు సమస్యలుగా అవుతున్నాయి. మీరు ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తున్నారు. మీరు కొంచెం బ్యాక్‌ఫుల్‌లోకి వెళ్తున్నారు. అంటే ఎనక గతంలోకి వెళ్ళి మరిన్ని ఇబ్బందికరంగమైనటువంటి పనులు కూడా మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అసలు మిథున రాశి వారికి కుట్రలు చేసేవాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయంటే మిత్రమా, వాళ్ళు పూర్తి అంశం పైన మనం ఈరోజు ఒక్కొక్కసారి అర్థం కాకుండా అసలు మిథున రాశి వారికి జీవితంలో గనక చూసుకున్నట్లయితే వీరికుండేటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క యోగాల వలన వీరికి ఒక్కొక్కసారి పూర్తిగా ఇబ్బందులనేది కలుగుతుంది. మెంటల్‌గా టైరింగ్ వస్తుంది. ఎక్కువ ఆలోచనలు నేను తప్పా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇది బయట వాళ్ళ వల్ల మాత్రమే కాదు, నీ మైండ్ కూడా ఓవర్ అనాలిసిస్ కూడా చేస్తుంది. మరి ముఖ్యంగా గనక చూసుకుంటే మీరు కంట్రోల్‌లో గనక ఉంటే మీరు ఇమేజ్ కూడా కాపాడుకుంటారు. మీ కమ్యూనికేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు కేర్‌లెస్‌గా కూడా ఉంటే మీ మాటలు మీకు సమస్యలవుతాయి. మీరు అనవసరంగా ఇబ్బంది కూడా పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు మీకుండేటువంటి గ్రహస్థితుల యోగాలే మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి, మరింత మానసిక ఒత్తిడిలోకి, మరింత సమస్యల్లోకి కూడా మిమ్మల్ని తోసేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మిత్రమా, ఇప్పుడు ప్రెజెంటు చూస్తే కొంతమంది మీ పైన అసూయ కలిగినటువంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారు. మీ విజయం అనగానే మరి మీ విజయాన్ని చూసి కొందరు అసూయపడుతున్నారు. మిమ్మల్ని ఏ పనైనా సరే మంచిగా జరగాలి అని అనుకున్నప్పుడు మీ పైన దురాభిప్రాయాలు కలిగించే పని చేస్తున్నట్లుగా కూడా ఎక్కువగా కనపడుతుంది. కొందరైతే మీ ఎదుగుదల చూసి భయం కలుగుతుంది. అదే కొంతమందికి మీరు ఎక్కడ ఎదిగి బాగుపడతారేమోనని ఏడుస్తున్నారు. మరి అందుకే మీ పట్ల చాలా వరకు తప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ప్రధానమైనటువంటి విషయాల్లో కూడా మీకొక పని చేసేటప్పుడు అవి అవిఘ్నాలు కూడా కలిగిస్తూనే ఉన్నాయన్నమాట. ఇలాంటివి కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా మరింత మిమ్మల్ని ఇబ్బందికరంగా కూడా మారుస్తూనే ఉన్నాయి. అదే విధంగా మీ మాటల్ని మలచడం అంటే వర్డ్ మ్యానిప్యులేషన్ చేయడం. దాంతో మీరు ఆఫ్ తీసుకుంటారు. కాన్టెక్స్ట్ మార్చేస్తారు. వేరేలాగా ప్రెజెంట్ చేస్తుంటారు. మీరు ఒక విషయం చెప్తే ఇంకొక విధంగా ఉంటది. మీ మీద నమ్మకం తగ్గుతుంది. రెండోది గాసిప్స్ అనేది సర్కిల్ క్రియేట్ చేయడం. మీ చుట్టూ ఉన్నటువంటి పేరు, మీ గాసిప్స్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి. మీరు డైరెక్ట్‌గా వినరు. కొంతమంది ఎఫెక్ట్ మాత్రమే మీ పైన పెడుతూ ఉంటారు. మీరు కన్‌ఫ్యూజన్ చేయడం, మిమ్మల్ని వేరు వేరు మాటల్లో చెప్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కాకుండా చేసేటువంటి సిట్యుయేషన్స్ కూడా కనబడుతూనే ఉన్నాయి. మరి అదే విధంగా మీ ఫోకస్ కూడా డైవర్ట్ చేస్తున్నారు. మీరు అసలు పనుల నుంచి కూడా అనవసరమైనటువంటి వాటికి కూడా టెన్షన్ అనేది వెళ్తుంది. కాబట్టి ఈ రోజున ఇందులో ముఖ్యంగా మీ రెప్యుటేషన్‌ని దెబ్బతీయడానికి, మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి, కొంతమంది మీకు విజయాలను అడ్డుకోవడానికి వ్యక్తిగతంగా కొన్ని పథకాలు కూడా వేస్తూ మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కూడా ఎక్కడ కనపడుతుందంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మిమ్మల్ని మరింత ఇబ్బందికరంగా కూడా మార్చడానికి మీ పైన కొన్ని కొన్ని ప్రయత్నాలు, కొన్ని కొన్ని దుష్ప్రభావాలు కొద్దిగా అందరూ కూడా ఏకమై నిన్ను పూర్తిగా చికాకులనేది కలిగిస్తున్నారు వర్క్ ప్లేస్‌లో. అదే విధంగా
కుటుంబ విషయాల్లో కూడా కొన్ని కొన్ని విమర్శలు కూడా కలిగించి, మీరు చేయకపోయినా చేశారు, అనకపోయినా అన్నారు, వెళ్ళకపోయినా వెళ్లారు అని మీ పైన కొన్ని కొన్ని విమర్శలు కూడా కలిగిస్తూ, మిమ్మల్ని పూర్తిగా మీ ఇంట్లో మీకు మీ కుటుంబ కుటుంబ బంధువులకి మధ్య కూడా కొన్ని కొన్ని గొడవలు కూడా కలిగిస్తూ, విమర్శలు కూడా కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అయితే శత్రువులనేది మీరు జీవితంలోనే అసలు మిథున రాశి వారు ఎప్పుడైనా ఏ విధంగా ఉంటారంటే, ఎప్పుడైనా సరే వారు మీరే నాయకులుగా ఒక్కోసారి భావిస్తుంటారు. మీ మాటలు ఎదుటివారిని ఆకర్షిస్తాయి. మీ మాటలు ఎప్పుడైనా కూడా తెలివితేటలు, ఐడియాలు ఉంటాయి. మరి ఎదుటివాడు నిజంగా మిమ్మల్ని మ్యానిప్యులేషన్ చేసినప్పుడు మీరు వాడి వలలో పడినట్టుగా పడి వెంటనే జారుకుంటారు. కానీ అది వాడికి నచ్చదు. దానివలన మిమ్మల్ని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించాలని మరింత ఇబ్బందికరంగా కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు వలలో పడినట్టుగా నటించి వాడు చేసేటువంటి పనులు వాడికే డ్యామేజ్ కలిగిస్తే పర్వాలా. కానీ మీరు వెంటనే తక్షణమే తెలుసుకొని నిలదీస్తారు. దానివలన ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుందని, మరి మీరు ఒక్కసారి గనక శత్రువులెవరో అనుకుంటే వెంటనే పక్కకెళ్ళిపోతారని వారి మనసులో పూర్తిగా పడిపోతుంది. దానివల్లనే వారు మీతో అనుబంధం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యక్షంగా ప్రతీకారం కాక మిమ్మల్ని పరోక్షంగా దెబ్బతీయాలని కూడా చూస్తూనే ఉన్నారు. చాలా మించి సాధించుకుంటారు. సింహరాశి వారి గర్వంతో కలిసిన సమతుల్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వారికి గర్వం ఎక్కువే. సింహరాశి వారి శత్రువుల చేత తేలిపోతే వారు భరించలేరు. తాము ఎదగడం కూడా విమర్శించేటువంటి వారు కనుకే ఎప్పుడూ కూడా మీరైతే నిలబడుతూ ఉంటారు మిథున రాశి వారు. అయితే వాస్తవానికి ఒక విషయం చెప్పాలంటే, మరి మిథున రాశి వారికి ఎంతటి శత్రువైనా ఎదురు దెబ్బ తగిలినా కూడా శాశ్వతంగా తల వంచేటువంటి రాశి అయితే కాదు మిథున రాశి. మీరు ఓడినా కూడా గెలిచినట్టే. క ఎందుకంటే మీరు మానసికంగా శక్తి ఉంటుంది. ప్రత్యక్షంగా ఏదైనా తెలుసుకుంటారు. అసలు మాట చెప్పాలంటే మిథున రాశి వారి శత్రువుల విషయంలో అస్సలు తల వంచరు. గాయపరచాలంటే కూడా శత్రువు ఎక్కువ ప్రయత్నించాలి. కానీ మీరు గనక ఆ శత్రువు ఎవరని తెలిస్తే వాళ్ళని మానసికంగా తలదించుకునేట్లుగా నిలబెడతారు. ఆత్మ గౌరవం కోసం ఎంత స్థాయికైనా వెళ్తారు. తమ స్థాయిని అస్సలు తగ్గించుకునే స్థాయికైతే మీరైతే నిలబడరు మిత్రమా. కాబట్టి ఇలాంటి సమయంలోనే మీ మీద కొన్ని అభియోగాలు కూడా కలిగించి, దుష్ప్రచారాలు కూడా చేసి, మిమ్మల్ని అవకాశాలు కూడా ఇబ్బందులు కలిగించి, మిమ్మల్ని డెవలప్‌మెంట్ చేయకుండా చేసి, మిమ్మల్ని కొంతమందిలో కొన్ని కొన్ని చెడు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీ పైన కొన్ని కొన్ని చెడు ఇబ్బందులు కూడా కలిగించి, మీరు వేరే వాళ్ళతో కొన్ని కొన్ని అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నారు. వేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మీ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమైనయని మీ పైన కొంతమంది లేనిపోని అభియోగాలు కూడా కలిగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు కలిగించినా లాస్ట్‌కి మిథున రాశి వారే గెలుస్తారు. ఎందుకంటే మీకు దైవ కృప, భగవంతుడి అనుగ్రహం, ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ పైన నిండుగా ఉంది కనుక. దీనివల్లనే మీకు ఎప్పుడు కూడా శత్రువులు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా మీకు ఎటువంటి ఇబ్బందులు జరగదు. శత్రు చూపులు ఏదైనా పెట్టినా కూడా, ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించినా కూడా, మీరు సమస్యల్లోకి తోసేసినా కూడా చాలా వరకి మీరు దోష నివారణ అనేది జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి అదృష్ట గ్రహ బలం నిండుగా ఉంది. మరి శత్రువులైతే మాత్రం మిమ్మల్ని ఇబ్బందుల్లో కలిగించినా, గోప్యంగా ఉన్నటువంటి శత్రువులు కూడా మొఖాలు త్వరలోనే తెలుస్తాయి. మీరు కూడా ఈరోజు శత్రువులు మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలైతే జరగవు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మరి మీరు ఏదైనా నిలిచినా, ఏదైనా చేసినా, ఎటైనా వెళ్ళాలనుకున్నా కూడా 1కి 10 సార్లు ఆలోచన చేస్తేనే మరింత ఉత్తమం. ఎందుకంటే దైవ కటాక్షం పొందేందుకే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. అలాగే మీరు ఏదైనా పేరు ప్రతిష్టలొచ్చినప్పుడు పక్కవాడికి కూడా మీ యొక్క మంచివాడినేనా కాదా అనేది కూడా ఒకసారి గమనించాలి. కాబట్టి మరి మీరు హనుమాన్ చాలీసా కూడా పఠించాలి ప్రతిరోజు. కుదిరితే ఈరోజు మంగళవారం హనుమంతుని చాలీసా కుదిరితే 2 సార్లు చదివి, మరియు శివారాధన చేస్తూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని, అలాగే ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీరు రోజుకి 10-15 సార్లు లేదా 21 సార్లు, 11 సార్లు మీరు గనక చేస్తే దుష్ట శక్తి నుంచి కూడా మీకు రక్షణ అయితే వస్తుంది. మీకు బలం పెరుగుతుంది. అలాగే నిందలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు కూడా ముందుకొస్తాయి మిత్రమా. కాబట్టి ఈరోజు మీరు ప్లాన్‌లు, ప్రైవేట్ విషయాలు కూడా ఎవరితో కూడా ముందే చెప్పుకోకపోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.